క్రీస్తు నామంలో కేపీఎస్ బైబిల్ వీక్షకులందరికీ వందనములు, శుభములు తెలియపరుస్తున్నాను. కొన్ని మాటలని దేవుని వాక్యంలో మనం ధ్యానించుకుందాం. సంఘాన్ని మానుకుంటున్న వారికి దేవుని యొక్క హెచ్చరికలు అనే అంశాన్ని మనం ధ్యానించుకుందాం. సంఘము అనేది ఈ భూమి మీద చాలా విలువైనది, చాలా ప్రత్యేకమైనది. దేవుడు స్వాస్థ్యముగా సంఘమును ఏర్పాటు చేయడం జరిగింది, తన స్వాస్థ్యముగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సంఘము అనగానే ప్రియులారా, ప్రతి ఒక్కరి ఆధ్యాత్మిక జీవితాన్ని పెంపొందించేదిగా మనం చూస్తున్నాం. మరలాంటి సంఘంలో ప్రారంభంలో సంఘం 3,000 మంది చేర్చబడిన తర్వాత వారు ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నారు? 3,000 మంది చేర్చబడిన తర్వాత వారు ఏ విధంగా సహవాసంలో ఉన్నారో ఒక్కసారి దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. అపోస్తలుల కార్యములలో రాయబడినటువంటి మాట 2వ అధ్యాయంలో రాయబడిన మాట. పేతురు గారు ప్రసంగం చేసిన తర్వాత 3,000 మంది రక్షణ పొందారు. 3,000 మంది రక్షింపబడిన తర్వాత, రక్షణలోనికి వచ్చిన తర్వాత ఈ 3,000 మంది కూడా ఎలా ఉన్నారో 42వ వచనము 2వ అధ్యాయంలో, అపోస్తలుల కార్యములు 42వ వచనము 2వ అధ్యాయంలో రాయబడిన మాటను మనం జాగ్రత్తగా చూస్తే, వీరు అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగకుండా ఉన్నారు అని. సంఘములో ప్రారంభ కాలంలో ఉన్న సంఘములో ఏముంది అంటే అపోస్తలుల బోధలో ఉన్నారు. అపోస్తలుల బోధ, సహవాసములో ఉన్నారు. ఎవరితో? లోక సంబంధమైన వారితో కాదు, దేవుని పిల్లలైన పరిశుద్ధులందరితో సహవాసాన్ని కలిగి వారు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం ప్రియులారా. కాబట్టి ఇక్కడ రాయబడిన మాటలో అపోస్తలుల బోధలో, సహవాసమందు, రొట్టె విరుచుటయందు, ప్రార్థన చేయుటయందు ఎడతెగకుండా ఉన్నారు అని రాయబడింది. ఎడతెగకుండా ఉన్నారు. ఒక విశ్వాసి ఆధ్యాత్మిక జీవితం, ఆత్మీయ జీవితం ఎదగాలి అంటే ప్రియులారా, అతడు ఎలా ఉండాలి అంటే సంఘముతో అంటుకట్టబడి ఉండాలి. సంఘముతో అంటుకట్టబడి ఉండాలి. ఇప్పుడు సంఘముతో ఉండటం వలన ఏముంటుంది అంటే బోధ ఉంటుంది. సంఘములో ఉంటే బోధ ఉంటుంది. బోధ ఎందుకు అంటే మన బ్రతుకును ఎలా బ్రతకాలో మనకు తెలియదు గనక దేవుని మాటలు మనల్ని ఏం చేస్తాయంటే ఆ వాక్యానుసారంగా నడిపించుటకు దేవుడు సంఘములో సేవకుల ద్వారా మాట్లాడుతూ ఉంటాడు ప్రియులారా. అలా మాట్లాడుతూ ఉంటున్నప్పుడు వింటున్న ప్రతి ఒక్కరూ కూడా ఆ బోధ అంటే ఆ మాటల ప్రకారంగా నడుచుకోవాలి. అలాగే ఆ బోధలోను, సహవాసములోను, రొట్టె విరుచుటలోను, ప్రార్థన, ఇవన్నీ కూడా ఎక్కడ దొరుకుతాయి అంటే సంఘములోనే దొరుకుతాయి. ఇవన్నీ ఎక్కడ ఉంటాయంటే సంఘములో ఉంటాయి. మరి సంఘానికి దూరం అవుతున్నవారు, ప్రారంభ శతాబ్దంలో సంఘం అంతా కూడా ఆత్మీయంగా ఎదిగింది అంటే ఎందుకోసం ఎదిగింది అంతగా? వారు సంఘముతో అంటుకట్టబడి ఉన్నారు గనక, సంఘములో ఉన్నారు గనక, బోధలో ఉన్నారు గనక, ప్రార్థనలో ఉన్నారు గనక, పరిశుద్ధుల సహవాసములో ఉన్నారు గనక, ప్రార్థన చేయుటయందు, రొట్టె విరుచుటయందు ఎడతెగకుండా ఉన్నారు గనక ఆ సంఘము నానాటికి అభివృద్ధిలోనికి వెళ్ళిపోయింది ప్రియులారా, అభివృద్ధి చెందింది. అలాగే ఈరోజు కూడా మరి సంఘానికి మానుకుంటున్న వారు ఉన్నారు కదా చాలా మంది. మరి మానుకుంటున్న వారు ఎన్ని కోల్పోతున్నారు తెలుసా? ఎన్ని కోల్పోతున్నారు? బోధ కోల్పోతున్నారు, సహవాసం కోల్పోతున్నారు, ప్రార్థన కోల్పోతున్నారు, రొట్టె విరుచుట కోల్పోతున్నారు. ఇన్ని కోల్పోయిన తర్వాత అసలు ఆ విశ్వాసి జీవితం ఎలా ఉంటుందో ఆలోచించండి ఒకసారి. ఇన్ని కోల్పోయిన తర్వాత ఆ విశ్వాసి జీవితం ఎలా ఉంటుంది ప్రేమిన దేవుని వాళ్ళ? లోకములో ఉన్నట్టుగానే ఉంటాడంట.
సంఘానికి ఎప్పుడో ఒక్కసారి రావడం కాదు, ప్రతి వారం వచ్చి నేనేం విన్నాను, నేనేం నేర్చుకుంటున్నాను అనేది ప్రతి ఒక్కరూ పరీక్షించుకోవాలి ప్రియులారా. ఇది లేదనుకోండి, బోధకు దూరం, సహవాసానికి దూరం, ప్రార్థనకు దూరం, రొట్టె విరుచుటకు దూరం, ఇన్నింటికి దూరమైన తర్వాత నీ ఆత్మీయ స్థితి ఎలా ఉంటుందో తెలుసా? బ్రతికినా కూడా అది శవములాగానే ఉండిపోతున్నారు ప్రియులారా. బ్రతుకున్న శవములాగానే ఉండిపోతున్నారు. కారణం ఏంటంటే సంఘముతో ఎప్పుడైతే నీకు సంబంధం తెగిపోతుందో అప్పుడు ఇవన్నీ కోల్పోతున్నావుగా. కోల్పోతున్నప్పుడు బయట నువ్వు ఎన్ని కార్యములు చేసినా, ఎన్ని నీతి కార్యాలు చేసినా, ఎన్ని దాన ధర్మాలు చేసినా, ఇవన్నీ ఎన్నైనా చేయనివ్వండి, ఎన్ని చేసినా కూడా అవేవి లెక్కలోనికి రావు. ఎందుకు రావు అంటే నువ్వు కరెక్ట్గా సంఘముతో కలిసి ఉండాలి, సంఘము ద్వారా జరగాలి, సంఘముతో చేయాలి. అలా చేసినప్పుడు మాత్రమే దేవుడు దాన్ని ఫలింపజేస్తాడు తప్ప బయట జరిగేవన్నీ కూడా ఎన్నున్నా కూడా సంఘాన్ని విడిచిన వ్యక్తి పరిస్థితి ఏంటంటే చాలా దుర్భరం అండి. నిజంగా అవిశ్వాసి కన్నా చెడ్డవాడైపోతాడు, ఇంకా లోకంలో తిరుగుతూ ఉంటాడు. ఇక సంఘాన్ని విడిచిపెట్టాడు అంటే లోకంలో ఉంటాడు. సంఘాన్ని విడిచాడు అంటే అర్థం ఏంటి? లోకంలో ఉన్నాడని అర్థం. మరి లోకంలో ఉన్నప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు? ఈ లోక స్నేహము దేవునితో వైరము అంటున్నాడు. మరి ఈ లోక స్నేహము దేవుడితో వైరం అంటే ప్రియులారా ఒక్కసారి ఆలోచించండి. ఈ లోక స్నేహము దేవునితో వైరం అంటే ఎంత ప్రమాదకంలో మనిషి వెళ్ళిపోతున్నాడు చూడండి. లోకంలో, సంఘంలో రాకపోతే ఎక్కడ సహవాసంలో ఉంటాడు? బంధువులతో సహవాసంలో ఉంటాడు, సెల్ ఫోన్తో సహవాసంలో ఉంటాడు, టీవీతో సహవాసంలో ఉంటాడు, ఎవరు వస్తే వారు ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉంటారు, బంధువులు వస్తే వారితో కాలం గడుపుతూ ఉంటాడు. ఇక ఇదంతా కూడా ఎలాగైపోతుందంటే లోక స్నేహంగా మారిపోతుంది ప్రియులారా. లోక స్నేహము దేవుడికి ఇష్టము లేదు, అది వైరము అని రాయబడింది. నువ్వు సంఘాన్ని విడిచి లోకముతో ఉంటున్నావంటే ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నాడో ఆలోచించండి ప్రియులారా. అందుకే యాకోబు పత్రికలో ఈ లోక స్నేహము దేవుడితో వైరమని మీరు ఎరుగరా అని దేవుని వాక్యము స్పష్టంగా రాయబడింది ప్రియులారా, స్పష్టంగా రాయబడింది. కాబట్టి ఈ లోకముతో స్నేహం చేసే వారందరూ కూడా ఇది దేవుడి హెచ్చరిక మాటగా భావించుకోవాలి. మన సహవాసం సంఘముతో ఉండాలి. మనం ఎవరితో? పరిశుద్ధులతో సహవాసంలో ఉండాలి. ప్రార్థన చేయు వారితో మనం ఉండాలి. రొట్టె విరుచడంలో పాలు పొందాలి. బోధలో మనం ఉండాలి. ఇవన్నీ ఏవీ లేకపోతే ఆ విశ్వాసి పరిస్థితి ఎంత భయంకరంగా మారిపోతుందో తెలుసా? బయట ఎన్నైనా ఉండనివ్వండి, ఎన్ని పనులైనా ఉండనివ్వండి, ఆదివారం వచ్చిందంటే ఆరాధనలో పాల్గొనడం అనేది మంచిది ప్రియులారా. దాన్ని వదులుకుంటున్నావా? దాన్ని మానుకుంటున్నావా? అయితే నీ ఆత్మీయ జీవితం ఎలా ఉందో ఆలోచించి ఈరోజు. ఆత్మీయ జీవితం ఎలా ఉందో ఆలోచించండి ప్రియులారా. ఎంత చచ్చిన జీవితంగా ఉన్నావు, ఆత్మీయ స్థితి ఎంత దయనీయంగా మారిపోతుంది. చూడలేని స్థితిలోనికి వెళ్ళిపోతావు. అసలు నీకు ప్రార్థన అన్నా, వాక్యం అన్నా, ప్రేమ అన్నా, సహవాసం అయినా, బోధ అయినా ఇవేవి అందనప్పుడు ప్రియులారా ఆ వ్యక్తి బ్రతుకుంటాడు. ఆలోచించండి, ఆత్మీయంగా బ్రతికుండే అవకాశం లేదు. అందుకే అప్పుడప్పుడు ఏం చేస్తారో తెలుసా? బోరుబావిలో చిన్నపిల్లలు పడిపోతారు. చిన్నపిల్లలు పడిపోయిన వెంటనే అక్కడ ఆక్సిజన్ అందదు గనక ఆక్సిజన్ ఒక పైపు లాంటిది వదిలేసి ఆ చిన్న బాలుడికి ఆక్సిజన్ అందేలాగా ప్రయత్నం చేస్తారండి. చుట్టూ జేసీబీలతో తవ్వుతూ ఉంటారు, తీయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అప్పటి వరకు ఏమవ్వాలి అంటే ఆక్సిజన్ అందాలి మెయిన్గా. ఈ ఆక్సిజన్ అందకపోతే బాలుడు చనిపోయే ప్రమాదం ఉంది. ఇది ఎంత వాస్తవమో. మరి బోధ అందకపోతే, సహవాసం లేకపోతే, ప్రార్థన లేకపోతే మరి నీ ఆత్మీయ జీవితం ఖచ్చితంగా మరణంలోనికి వెళ్ళిపోతుంది. అందుకే జీవించుచున్నావన్న పేరున్నది కానీ నీవు మృతుడవే అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. కాబట్టి సంఘముతో ఉన్న అనుబంధం గొప్పది ప్రియులారా. అన్నింటికంటే విలువైనది సంఘం. క్రీస్తు రాకడలో ఎత్తబడేది సంఘం. ఆ సంఘములో ఉంటూ, సంఘ సహవాసములో ఉంటూ దైవ కార్యక్రమాలు చేయాలి తప్ప సంఘానికి వేరుగా ఉండి ఎన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నా అది వ్యర్థమైనదే అని దేవుని వాక్యం చెప్తుంది ప్రియులారా. ఒక్కసారి యెహెజ్కేలు గ్రంథములో రాయబడిన మాట ఒక్కసారి చూద్దాం. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 24వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. అయితే నీతిపరుడు తన నీతిని విడిచి పాపము చేసి దుష్టులు చేయు హేయక్రియలన్నిటి ప్రకారము జరిగించిన ఎడల
అతడు బ్రతుకునా అన్నాడు. నీతిని విడిచి అంటే అర్థం ఏంటి? సంఘాన్ని విడిచి, బోధను విడిచి, సహవాసాన్ని విడిచి, ప్రార్థన విడిచి చేస్తున్న ఈ కార్యములు ఉన్నాయే, అవన్నీ కూడా నేను జ్ఞాపకంలోనికి తెచ్చుకొనను అన్నాడు. అతడు బ్రతుకునా అంటున్నాడు. అతడు బ్రతుకునా అంటే బ్రతకడు అని చెప్తున్నాడు. కిందికి వచ్చేసరికి అతడు చేసిన నీతి కార్యములు ఎంత మాత్రమును జ్ఞాపకములోనికి రావు. అతడు విశ్వాసఘాతకుడై చేసిన పాపమును బట్టి మరణమునొందును అన్నాడు. ప్రియుల, మరణమునొందును అన్నాడు. మరణమునొందును. అలాగే ఈరోజు సంఘముతో ఉండి చేయాలి, సంఘములో ఉండి చేయాలి. సంఘముతో ఉంటే మన ప్రవర్తన మారుతుంది, మన బ్రతుకు మారుతుంది, మన విధానం మారుతుంది. కాబట్టి అలా మార్పు పొందుతూ దేవుని పనిలో, దేవునిలో కొనసాగుతూ చేయవలసినవి. ఈరోజు సంఘాన్ని విడిచి చేసే కార్యక్రమాల వలన ఎలాంటి ఉపయోగము దేవుడికి లేదని మరొకసారి ప్రభు ప్రేమను బట్టి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను దేవుని మాటలుగా. సంఘాన్ని విడిచిపెట్టకూడదు ఎప్పుడు కూడా. సంఘం చాలా విలువైనది. అందుకే సంఘాన్ని ఎలా పోల్చటో తెలుసా దేవుడు? ఎలా పోల్చటో తెలుసా అండి? భార్యాభర్తలకున్న బంధంతో పోల్చాడు. భర్త ఎవరు? యేసు ప్రభుల వారు. శిరస్సు ఎవరు? ఆయనే. ఈ శిరస్సు ఆయనే అయి ఉంటే కిందున్న అవయవాలు మనమైతే ఏ ఒక్క అవయవమైనా దూరంగా ఉండిపోతే అది శరీరం అవుతుందా? అవదండి. శరీరానికి అంటుకొనే ఉండాలి, శిరస్సుకు అతుక్కొని ఉండాలి. ఈ అవయవాలన్నీ కూడా శిరస్సు అయిన క్రీస్తుకు అంటి పెట్టుకొని ఉండాలి. క్రీస్తుకు అంటి పెట్టుకొని ఉండాలంటే సంఘాన్ని అంటి పెట్టుకొని ఉండాలి. సంఘాన్ని అంటి పెట్టుకొని ఉంటేనే ఈ మిగతా శరీర అవయవాలకు జీవం అనేది ఉంటుంది. ప్రియులారా, ఇలా శిరస్సును అంటి పెట్టుకోనకపోతే జీవం ఉంటుంది. అందుకేనండి భర్తనుకు దూరంగా ఉన్నటువంటి స్త్రీని ఎంత హీనంగా సమాజం చూస్తుందో మనకు తెలుసు ప్రియులారా. అలాంటిది యేసుక్రీస్తు భర్తగా ఉంటే, ఇప్పుడు ఆయన మన వరుడైతే, వధువు సంఘం అయితే, మరి సంఘమైన వధువు భర్త అయిన క్రీస్తుకు దూరంగా ఉంటే ఎంత అవమానం అది. ఆలోచించండి ఒకసారి. అందుకే క్రీస్తే సంరక్షకుడుగా, పోషకుడుగా, పాప విమోచకుడుగా పవిత్రపరిచి, కలంకమైనను ముడతయైనను అట్టి మరి ఏదైనను దాన్ని తీసేసి పవిత్రపరుచుకున్నాడు అంటే ఆలోచించండి ప్రియులారా. అలాగే ఈరోజు కూడా దేవుడు సెలవిచ్చేది ఏంటంటే, ఈరోజు సంఘానికి దూరం అయిపోతున్న వారందరికీ ఇది హెచ్చరిక, ఇది దేవుని హెచ్చరిక. ఎందుకంటే నువ్వు సంఘానికి దూరం అవుతున్నామంటే ఆటోమేటిక్గా నువ్వు ఎక్కడున్నట్టు? లోకములో ఉన్నట్టు. నీ సహవాసం ఎవరితో? లోక సంబంధులతో. నీ సహవాసం లోక సంబంధులతో, నీ కాలం లోక సంబంధులతో, నీ ప్రవర్తన లోకముతో. ఇలా లోకముతో ఉండి చేసేదేమీ లేదు ప్రేమిన దేవుని వాళ్ళ. నీతి కార్యములు కూడా ఏ మాత్రమును జ్ఞాపకములకు రావన్నాడు, క్లారిటీగా చెప్పాడు. మరి అలాంటిది నువ్వు సంఘానికి దూరమై చేసేవన్నీ లెక్కలోనికి రావండి. మరి యేసు ప్రభు దప్పికొన్నప్పుడు దాహం ఇచ్చారని జ్ఞాపకం చేసుకున్నాడు కదా అంటే అది ప్రభువునందు ఉండి చేసిన వాళ్ళని, ప్రభువుకు దూరమై చేసిన వాళ్ళని కాదు, సంఘానికి దూరంగా ఉండి చేసిన వాళ్ళని కాదు గుర్తు చేసుకునేది. సంఘానికి దూరంగా ఉండి చాలా మంది భోజనాలు పెడతారు, చాలా మంది చలివేంద్రాలు ఏర్పాటు చేస్తారు, అందరూ అన్యులే. మరి వాళ్ళకు కూడా పరలోకం ఇస్తాడా ప్రభు? ఇవ్వడు. మరి ఎవరికి ఇస్తాడు? దేవుని పిల్లలైన వారికి, సంఘముగా ఉన్నవారికి, ప్రభు రక్తంలో కడుక్కున్న వారికి, ప్రభుతో కూడా అంటి పెట్టుకొని ఉన్నవారికి మాత్రమే ఈ అవకాశం. చాలా మందికి తెలియదు ప్రియుల. వాళ్ళు అలాంటిది సంఘములో ఉండి చేయవలసిన కార్యక్రమాలు సంఘాన్ని విడిచి చేస్తే ఆ కార్యక్రమాలు ఎంత మాత్రమునో పనికిరానివిగా ఉంటాయి. వాటన్నిటిని కూడా దేవుడు లెక్కలోనికి పరిగణించడు. కాబట్టి సంఘముతో ఉండి, సంఘములో ఉండి చేయాలి. సంఘాన్ని విడిచిపెట్టిన వారు ఎన్నింటికి దూరం అవుతున్నారు తెలుసా? బోధ ఉండదు, సహవాసం ఉండదు, ప్రార్థన ఉండదు, రొట్టెలు ఉండదు, ఏది ఉండదండి. ఇంకా ఏది లేకపోతే అసలు ఆ వ్యక్తి ఎలా జీవిస్తాడు ప్రియుల? జీవించే అవకాశం లేదు ప్రియుల. కాబట్టి మరి జీవముతో ఉండాలని, మరి మనసు మార్చుకొని సంఘముతో కలిసి ఉండాలని ప్రభు ప్రేమను బట్టి మీకు తెలియపరుస్తూ ఉన్నాను. సంఘం అంటే ఎంత ప్రాణంగా ఉండాలంటే, సంఘం ఒక ఆదివారం కోల్పోతున్నామంటే నిజంగా ఎంత బాధపడాలి ప్రేమల దేవుని వల్ల. మన పిల్లలతో, మన భార్యలతో, కుటుంబాలతో వెళ్ళి చక్కగా సంఘంలో కూర్చొని దేవుణ్ణి ఆరాధిస్తూ, కుటుంబంతో దేవుణ్ణిలో గణపరుస్తూ ఆ ఆనందాన్ని పొందుకోవాలి తప్ప అలా కుటుంబాన్ని లోకంలో గడిపేలాగా చేయడం అనేది ఎంత అవివేకమైనటువంటి పని ప్రియులారా.
ఆ కుటుంబం ఎక్కడుండాలి? దేవుని సన్నిధిలో ఉండాలి. అందుకే ఆర్థిక మంత్రి ఆరాధించుటకు ఐథియోపియా నుండి యెరూషలేముకు బయలుదేరి వచ్చాడు. కొన్ని వేల కిలోమీటర్లు వచ్చాడు, వేల కిలోమీటర్లు. ఇన్ని వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చాడు అంటే ప్రియులారా, అతనికి ఎంత ప్రేమ అండి సంఘం అంటే. దేవుడు అంటే ఎంత ఇష్టం ప్రేమైన దేవుని వాళ్ళ. దేవుడు అంటే ఎంత ప్రాణం అండి. దేవుడు అంటే, ఆరాధన అంటే ఎంత ఇష్టం. ఆరాధన అయిపోయిన తర్వాత కూడా మరలా బైబిల్ ఓపెన్ చేసి చదువుతూ వెళ్ళిపోయాడు ఇంటికి అనంటే, చదువుతూ వెళుతున్నాడు అంటే అతడికి దేవుడి మీద ఎంత ఆసక్తి ఉందో మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి అన్ని వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి ఆరాధించడానికి వచ్చాడు ఆయన, ఆరాధించడానికి వచ్చాడు. ఈరోజు మనకి ఇంటి దగ్గరే ఉంటది, అయినా కూడా రాలేదు. ఇంటి దగ్గరే ఉంటది, అయినా కూడా రాలేదు. అంటే ఏ స్థితిలో ఉన్నాం ఒక్కసారి ఆలోచించండి. కాబట్టి సంఘాన్ని విడిచిపెడుతున్నావా, నీ ఆత్మీయ జీవితం సన్నగిల్లిపోతుంది. నీ ఆత్మీయ స్థితి దెబ్బతింటుంది. ఆత్మీయంగా చచ్చిపోతున్నావు. బ్రతుకు జీవం అనేది లేదు, ఇంకా జీవం అనేది ఉండదు, ఇంకా జీవం అనేది ఉండదు. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, దయచేసి ఆత్మీయంగా బ్రతకడానికి ప్రయత్నం చేయండి. సంఘాన్ని ఎప్పుడూ విడిచిపెట్టకండి. దయచేసి సంఘాన్ని ఎప్పుడూ విడిచిపెట్టకుండా సంఘాన్ని అంటిపెట్టుకొని కుటుంబముతో సహా దేవుడి సన్నిధిలో ఉండాలి. అది దేవుడు కోరుకునేదండి. అందుకే దావీదు గారు, నేనును నా కుటుంబమును నిత్యమును నీ సన్నిధిలో ఉండునట్లుగా నన్ను ఆశీర్వదించుము అన్నాడు. అలాగే ఒక ఎల్కానా తన భార్యను పిల్లల్ని తీసుకొని దేవుని సన్నిధిలో ప్రతి సంవత్సరం దేవుని శిలోహలో ఉన్న మందిరానికి వెళ్ళేవాడు. ఆరాధించుటకు ఆర్థిక మంత్రి వేల కిలోమీటర్లు బయలుదేరి వచ్చాడు దేవుని మీద ప్రేమతో. ఈరోజు మరి నువ్వు ఎలా ఉన్నావు? నీ స్థితి ఎలా ఉంది? సంఘాన్ని మానుకుంటున్నావా? అయితే ఇవి దేవుని మాటలుగా, హెచ్చరిక మాటలుగా తీసుకొని, ఇది దేవుడి మాటలుగా నువ్వు భావించుకొని మరలా తిరిగి సంఘములోనికి నీ సహవాసాన్ని ప్రారంభించి నీవు, నీ కుటుంబము, నీ భార్య, నీ పిల్లలందరూ కలిసి సంఘముతో ఆనందపడేటువంటి జీవితాన్ని జీవించాలని మరి దేవుడు తెలియపరుస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఈరోజు కేవలం ఒంటరిగా ఉండిపోతే ఏమొస్తుంది ప్రియులారా? సంఘానికి వెళితేనే 4 విషయాలు తెలుస్తాయి. సంఘానికి వెళితేనే మనకు బైబిల్లో ఉన్నటువంటి సందర్భాలు మనకు అర్థమవుతాయి. ఏ అధ్యాయంలో ఏముంది, ఏ గ్రంథము ఏం సెలవిస్తుంది, దాని సారాంశం ఏంటి, ఇవన్నీ కూడా మనకు ఎప్పుడు తెలుస్తాయి? సంఘములో ఉంటే తెలుస్తాయి. ఇంటి దగ్గర ఉంటే తెలుస్తాయి? తెలియవు. మరి యూట్యూబ్లో వింటున్నాను కదా, వాట్సాప్లో వింటున్నాను కదా, ఫేస్బుక్లో వింటున్నాను కదా అంటే అవన్నీ ఎందుకు పనికిరావు. అవన్నీ వింటున్నారా? వినేం చేసావు? సంఘముతో నీకున్న బంధం ఎలా ఉండాలంటే మొట్టమొదటిది సంఘమే. అందుకే కన్న తల్లి పాలు ఎలాంటివో స్వచ్ఛమైనవి, సంఘములో ఉన్న వాక్యం అలాంటి స్వచ్ఛమైనగా నీకు బోధ అందుతా ఉంటుంది. ఈరోజు ఎంతో మంది అంటున్నారు, ఈరోజు ఇంటి దగ్గర ఉండి కూడా వాక్యం వినేది. ఇంటి దగ్గర ఉండి వినేది ఆరాధన వదిలిపెట్టి వింటున్నావంటే అది అవివేకం. దాని వలన నీకు ఎంత మాత్రం ఉపయోగం ఉండదు. కాబట్టి మరి ఏం చేయాలి? సంఘానికి వెళ్ళాలి. అక్కడ వెళ్ళి ఆ మాటలు విని వాటి ప్రకారంగా అనుసరిస్తేనే నీకు జీవం అనేది నీలో పుంజుకుంటుంది. మరలా జీవం అనేది నీకు వస్తూ ఉంటుంది. అలా నీ జీవితాన్ని, నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు మరలా కట్టుకునే అవకాశం ఉంటుంది ప్రేమ దేవుని వల్ల. కాబట్టి మీ ఆత్మీయ జీవితాన్ని మీరు కోల్పోకండి. దయచేసి మీ ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకోండి. సంఘముతో అంటు కట్టబడి ఉండండి. అది చాలా విలువైనది. యేసుక్రీస్తు ప్రభుల వారు అందుకే భార్యాభర్తల బంధం ఎంత విడదీయరానిదో సంఘానికి క్రీస్తుకి ఉన్న బంధం అంత గొప్పది అని చెప్పాడు. కాబట్టి ఆ భర్త అయిన మన వరుడైన క్రీస్తును విడిచి దూరంగా ఉంటున్నామంటే మీకు ఎంత ప్రమాదమో ఒక్కసారి ఆలోచించు. అందుకే కలిసి ఉండాలి. ప్రియుడైన క్రీస్తుతో మనం కలిసి ఉండాలి. అలా కలిసి ఉంటేనే మనం ఏదైనా చేయగలం, ఏదైనా సాధించగలం. కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరు, వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు కుటుంబాలతో సహా దేవుని సంఘములోనికి మరలా మీ సహవాసాన్ని ప్రారంభించాలని ప్రభు ప్రేమను బట్టి మీకు తెలియపరుస్తూ ఈ మాటలు దేవుడు మన వినికిడిలో ఫలింపజేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగల దేవా, పరిశుద్ధుడా, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు స్తోత్రములు. మీ పిల్లలు మీ మాటలు విన్న మాటలు నిష్ప్రయోజనం కాకుండా ఫలాన్ని తీసుకురావాలని ఎంతమంది వీక్షిస్తున్నారు దేవా, వీక్షకులందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని తండ్రి వారి ఆత్మీయ జీవితాలను ఫలింపచేసి సంఘం అనేది ఎంత గొప్పదో, విలువైనదో,
సంఘాన్ని మానుకుంటే ఆత్మీయ జీవితం ఎంతగా నాశనం అయిపోతుందో, పతనం అయిపోతుందో తండ్రి మీ పిల్లలకు చెప్పి ఉన్నాను కదా. విన్న మాటలు 30 60 100 ఫలింపును దయచేయమని, కుటుంబాలతో సహా సంఘములో పాల్గొనేటువంటి భాగ్యమును మీ పిల్లలకి ఇవ్వమని ఈ ప్రార్థన మీ ప్రియ కుమారుడు మా రక్షకుడు క్రీస్తు వారి పేరట అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.